మల్లికార్జున ఖర్గే ఆయన కొడుకు ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్నటువంటి ప్రియాంక్ ఖర్గే వీళ్ళకి హిందుత్వం అంటే ఒక ద్వేషం ఉంది, ఒక దూషణ ఉంది, ఒక అపనమ్మకం ఉంది, ఒక అసంతృప్తి ఉంది, ఒక ఆగ్రహం ఉంది. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో వివక్ష అన్నటువంటి పాయింట్ ప్రత్యేకించి రైట్ చేసి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు. అందులో భాగంగా హిందూస్ని వర్ణ వ్యవస్థ విభజించింది. సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, లింగాయిజం ఇవన్నీ కూడా అందులో నుంచినే వచ్చినాయి అన్నటువంటి చెప్పుకొచ్చారు. కరెక్ట్, నిజం. వర్ణ వివక్ష లేదని చెప్తే అంతకంటే వెరితనం లేదు. దాన్ని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం హిందూ సమాజం చేస్తుంది. అదే సందర్భంలో క్రైస్తవంలో మరి ఎందుకు వచ్చినాయి? క్యాథలిక్లని లేకపోతే లోదరన్ అనేసి ఇంకోటి ఏ ఉన్నాయి కదా, అందులో కూడా తెగల బోల్డన్ ఉన్నాయి. ముస్లింల్లో కూడా బోలెడని ఉన్నాయి కదా వర్గాలు. మరి అక్కడెందుకు వచ్చినాయి? అక్కడ మరి వివక్ష కారణంగా వచ్చినాయి అవన్నీ. అందులో ఒక వర్గాన్ని ఇంకొక వర్గం యాక్సెప్ట్ చేయదు కదా, ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా. మరి అక్కడెందుకు వచ్చినాయి అంటే లోపం ప్రతి చోట ఉంటుంది. అది వ్యక్తి లోపం, అది వ్యవస్థకు కాకుండా చూసుకోవాలి. అదే సందర్భంలో ఒకళ్ళని ద్వేషిస్తూ అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపెడుతూ మిగతా వాటిని వదిలేస్తే ఎట్లాగా?